అందరికీ నమస్తే అండి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 14 నెలల్లో ఇప్పటికే క్యాడర్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నారు. సరే, పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇప్పటికి చాలా అంతర్గత సమస్యలు నెత్తి మీద ఉన్నాయి. నామినేటెడ్ పదవులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. సో ఈ దశలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో చేసిన పాపాలు, నేరాలు, తప్పులు వెలికి తీయాలి. వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షించాలి. ఇవన్నీ కూడా పెద్ద టాస్కులు. అయితే ప్రస్తుతం టీడీపీలో అంతర్గతంగా ఒక పెద్ద సంచలనం తెర మీదకి వచ్చింది. అది న్యాయ విభాగంలో 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అవ్వడమే కాదు, కొన్ని అంతర్గత వాస్తవాలు కాస్త క్యాడర్ గుండె పగిలేలాగానే ఉన్నాయన్నమాట. నిన్న సోషల్ మీడియాలో ఒక పెద్ద మెసేజ్ తెర మీదకి వచ్చింది. అది హైకోర్టు అడ్వకేట్గా ఉన్న లక్ష్మీనారాయణ గారు, వివి లక్ష్మీనారాయణ, హైకోర్టు అడ్వకేట్, ఆయన పేరుతో ఒక మెసేజ్ బయటకు వచ్చింది. అదేంటంటే ఆ సారాంశం, పాన్ ఇండియా క్రిమినల్ కేసు అయిన లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిలకు యాంటిసిపేటరీ మరియు రెగ్యులర్ బెయిల్ ఇప్పించుటకు సహకరించవలసిందిగా సంబంధిత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్పై అడ్వకేట్ జనరల్ ఒత్తిడి. ఇది వాస్తవం, నిరూపించడానికి నేను సిద్ధం. 30,000 మంది కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు మరియు 1,000 కోట్లు దోచుకున్న జగన్ మరియు అతని అనుచరులకు లబ్ధి చేకూరిన కేసులో రక్తపు కూడుకు ఆశపడి, లంచాలకు ఆశపడి సదరు అడ్వకేట్ జనరల్ గారు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం నేరం మరియు త్వరలో తన కుటుంబంలో జరగబోయే శుభకార్యంలో ఈ రక్తపు కూడుతో అతిథులకు వడ్డన చేస్తారా? ఈ విషయం గవర్నర్ మరియు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో సంబంధిత ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు, మంత్రివర్యులకు, పోలీసు అధికారులకు కూడా తగు చర్యల నిమిత్తం నేను ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని చెప్పి వివి లక్ష్మీనారాయణ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది సంచలనంగా మారింది. సారాంశం అర్థమైంది కదా. లిక్కర్ కేసులో ప్రస్తుతానికి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి, ప్లస్ ఈ దర్యాప్తు తదుపరి ముందుకు వెళ్లకుండా ఉండడానికి, బిగ్ బాస్ అరెస్ట్ కాకుండా ఉండడానికి అవసరమైన న్యాయ సహకారం అందించడానికి అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ గారంట వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారంట, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని. ఇది లక్ష్మీనారాయణ గారు చేసిన ఆరోపణ సోషల్ మీడియాలో. సరే, ఈ ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడదాం. వాళ్ళకి ఏమున్నాయి ఏంటనేది మనకు అనవసరం. కానీ ఈయన ఆరోపణలు చేసి వదిలేలా సీఎం గారిని కలిసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే లక్ష్మీనారాయణ గారు 2 నెలల కిందట సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి 76 పేజీల నివేదిక ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4, 2024 నుంచి జూన్ 3, 2025 మధ్య ఈ 12 నెలల వ్యవధిలో ఏ కేసుల్లో వైసీపీ వాళ్ళని ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఏ కేసుల్లో ఫెయిల్ అయ్యారు, ఏ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు, ఏ కేసుల్లో నోటీసులు ఇచ్చి వదిలేశారు, ఏ కేసుల్లో అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి వదిలేశారు, న్యాయ విభాగం ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది, వైసీపీ హయాంలో నియమించిన వారిని ఇప్పటికీ ఏ విభాగంలో కొనసాగిస్తున్నారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ భర్తీ చేయాలి, ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ గారు సుదీర్ఘమైన రిపోర్టు సీఎం గారికి ఇచ్చారు. ఆ రిపోర్టు సీఎం గారు సీరియస్గానే తీసుకున్నారు. దాని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ కూడా చేయించి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కరెక్ట్గా రెడీ అయిన ఈ టైంలో ఈ సోషల్ మీడియా మెసేజ్ బయటకు వచ్చింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఇంకా బిగ్ బాస్ అరెస్ట్ ఉంటుందా లేదని టీడీపీ క్యాడర్ ఎదురు చూస్తున్నారు. సో ఆయన అరెస్టుకు సంబంధించి సిట్ అన్ని ఆధారాలు రెడీ చేసుకుంటుంది. ఈ టైంలో ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఏజీ గారు వాళ్ళతో కుమ్మక్కయ్యారు అనే ఆరోపణ రావడం ఖచ్చితంగా టీడీపీలో సంచలనమే. అయితే దానికి దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. నిజంగా ఏజీ గారికి అవసరం ఉందా లేదా మనం చెప్పలేం, వాళ్ళకి మధ్య ఎన్ని ఉన్నాయి మనం చెప్పలేం. కానీ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, అంటే ఆ 76 పేజీల రిపోర్ట్లో ఆయన కూడా ప్రస్తావించారు. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదైంది. పోలింగ్ తర్వాత రోజు పులవర్తి నాని గారి మీద దాడి జరిగింది. సో దాని మీద హత్యాయత్నం కేసు నమోదైంది మోహిత్ రెడ్డి మీద. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో నోటీస్ ఇచ్చి పంపించారు. అది హత్యాయత్నం కేసు, చాలా పెద్ద కేసు, నాన్ బెయిలబుల్ కేసు. కానీ అతనికి నోటీస్ ఇచ్చి పంపించారు. అలాగే ఈ పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో చాలామంది వైసీపీ వాళ్ళకి జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అందులో కీలకమైన పెద్ద కేసులు, సంచలనమైన కేసులు కూడా ఉన్నాయి. వాటిల్లో న్యాయపరంగా అంటే కోర్టుకు వెళ్ళి వాదన వినిపించట్లేదు, కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు, లేదా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి సహకరిస్తున్నారు. ఇందులో ఒక 10 కేసులు ఉదాహరణలు కూడా సీఎం గారి దృష్టికి ఈయన తీసుకెళ్లారు. వాటన్నింటి మీద సీఎం గారు ఎంక్వైరీ చేయించారు. సో మొత్తానికి ఇది బ్లాస్ట్ అయిందనమాట. ప్రస్తుతానికి ఇంటర్నల్గా బ్లాస్ట్ అయింది. వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోతున్నారు, లోకల్లో
లీడర్లు కుమ్మక్కైపోతున్నారు, ఎమ్మెల్యేలు కుమ్మక్కైపోతున్నారు, కరప్షన్లో కుమ్మక్కైపోతున్నారు అనే ఆరోపణలు వస్తున్న ఈ టైంలో న్యాయ విభాగంలో ఉన్న కీలకమైన వ్యక్తులు కుమ్మక్కైపోతున్నారు. వాళ్ళకి జైలు శిక్ష పడకుండా, వాళ్ళ తప్పులు బయటకు పడకుండా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణ వచ్చిందంటే ఇది కేవలం కార్యకర్తల వరకే కాదు. కార్యకర్తలు బాధపడతారా లేదా గుండె పగిలిపోద్దా అదంతా పక్కన పెట్టేస్తే పార్టీ పెద్దలకు కూడా చాలా పెద్ద మచ్చ, ప్రభుత్వ పెద్దలకు కూడా చాలా పెద్ద మరక. అంటే ఇంకా నమ్మరనమాట. ఇంకెవరిని నమ్ముతారు? చంద్రబాబు గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ కొత్త? ఆయన ఏమైనా ఫస్ట్ టైం సీఎం అయ్యారా? ఆయనకు అనుభవం లేదా? లీగల్ విభాగాన్ని ఎలా చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఆయనకు తెలియదా? సో ఇంటర్నల్గా ఇంత జరుగుతుంటే ఏం చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ లేదా? దీనికి ఒక రెమెడీ లేదా? సో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, క్యాడర్ తిట్టుకుంటున్న మాట వాస్తవమే, చాలా కేసుల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిన మాట వాస్తవమే. వీటన్నింటికీ కారణం ఏంటా అని ఆరా తీస్తే ఇది. సో ఇదైతే మాత్రం ప్రస్తుతానికి సంచలనంగా మారింది. దీని పర్యవసానాలు కొంచెం సీరియస్గానే ఉండబోతున్నాయి. న్యాయ విభాగంలో అయితే ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరగకపోతే ఇంకొక 4 ఏళ్ళు కూడా వైసీపీ వాళ్ళ దగ్గర టీడీపీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి, పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అనేది మాత్రం పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ నివేదిక చూసినా, ఇందులో వాళ్ళు ప్రస్తావించిన అంశాలు చూసినా, ఈ ఫిర్యాదు చూసినా ఇవన్నీ కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాయన్నమాట. సో మరి ప్రభుత్వం ఏమైనా దీని మీద రివ్యూ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ.